వారి శ్రమలన్నిట్లో నుంచి వారిని విడిపిస్తాడట. ఇప్పుడు మనుషులందరికీ దేవుడు కావాలి. ఎందుకో తెలుసా? శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరురా. కటికి పేదోడికి శ్రమలే. వేల కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు అంటున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలీదు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేదోడా ధనవంతుడా? ధనవంతుడే కదా, ఆయనే చెప్పాడు. కూలి పని చేసుకుని కటికి పేదోడికి శ్రమలే. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ధనవంతుడు, మీకు శ్రమలు ఉన్నాయని అడిగారు అనుకోండి, ఏమంటాడు? బాబు ఈ రాష్ట్రంలో అందరికంటే నాకే ఎక్కువ శ్రమలు అంటాడు. అవునా కదా? చదువు లేనివాడికి శ్రమలే, చదువు ఉన్నోడికి శ్రమలే. వీళ్ళందరి శ్రమల నుంచి దేవుడు విడిపించాలంటే ఎవరు ప్రార్థన చేయాలట? ఎవరు మొరపెట్టాలి? గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. శ్రమలున్న మనుషులందరికీ దేవుడు కావాలి. దేవుడికి మాత్రం నీతిమంతులు కావాలి. అసలు పాస్టర్ గారు యవనస్తులు మోసెస్ ఉన్నాడా? వెనకాల ఉన్నాడు బిజీగా. సంఘం సేవకులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో సేవకులు తీసుకొచ్చి చాలా ప్రార్థన చేసి ఎందుకు వాక్యం చెప్పిస్తారంటే, బైబిల్ చెప్తుంది వాక్యము క్రైస్తవులైన మనల్ని నీతిమంతులుగా చేస్తుందట. అందుకే దేవుడు మనందరూ నీతిమంతులుగా మారే వరకు వాక్యం వినిపిస్తూనే ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా. రోగం వచ్చింది అనుకోండి, రోగం పోయే వరకు డాక్టర్ గారు వైద్యం చేస్తారా, మధ్యలో వదిలిపోతాడా? అదంగా మన దేవుడు కూడా అంటే మనందరూ నీతిమంతులు అయ్యే వరకు వాక్యం వినిపిస్తాడు. గట్టిగా చెప్పండి. ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? వాక్యం కోసం. ఎందుకు వాక్యం కోసం మనం చర్చికి వెళ్ళాలంటే మనం నీతిమంతులుగా మారడానికి. వినరా? దేవుడి దృష్టిలో నీతిమంతులు ఎందుకంత శ్రేష్టమైన వారో బైబిల్లో జరిగిన చిన్న సంభవం చెప్పి నేను త్వరగా ముగించి వెళ్తా. బైబిల్లో సొదొమ గొమొర పట్టణాలని 2 పట్టణాలు మీకు తెలుసు. ఆ 2 పట్టణాల్లో ఉన్న ప్రజలు సొదొమ గొమొర పట్టణాల పల్లెటూరులా? చెప్పండి రా. మీ గుంటూరు పట్టణం పల్లెటూరా? పట్టణమే కదా. మా విశాఖపట్నం కూడా పట్టణమే. ఇప్పుడు మీ గుంటూరులో 100 మంది ప్రజలు ఉన్నారా? 1000 మంది ప్రజలు ఉన్నారా? అమ్మ కూర్చో తల్లి, కూర్చో. ఎవరు తిరగద్దు వాక్యం చెప్పినప్పుడు. కూర్చోపండి గారు. వింటున్నారా? ఆ పాప వింటుంది లేదు అడుగు. తిరుగుతున్న పాప. ఈ గుంటూరులో తల్లి 100 మంది ప్రజలు ఉన్నారా? 1000 మంది ప్రజలు ఉన్నారా? లక్షల మంది ఉన్నారా? దీన్ని బట్టి చూస్తే నాకు కలిగిన ఉద్దేశం ఏంటంటే సొదొమ గొమొర పట్టణాల్లో కూడా లక్షల మంది ఉంటుంటారు. పట్టణాలుగా అవునా కదా? మరి అమ్మని చెప్పండి, గట్టిగా చెప్పచ్చుగా. సొదొమ గొమొర పట్టణాల్లో నేను అనుకుంటున్నాను లక్షల మంది ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళు పాపిష్టులు. వాళ్ళంత పాపిష్టులు ఈ భూమి మీద ఎవరు లేరని బైబిల్ చెప్తుంది. వాళ్ళకి అసలు దేవుడు భయం లేదు.
కొంతమంది చర్చికి వస్తారా? వస్తారా? వస్తారు కానీ వాక్యం వినరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆదియందు మళ్ళీ తెలుసు మనకి వాక్యమే దేవుడా. వాక్య రూపంలో దేవుడు మన మధ్య సంచారం చేస్తుంటే నాలాంటి కొంతమందికి దేవుడు భయం లేదు. ఒకప్పుడు నేనే అంతే, వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరుగుతా. నా అంటే వాళ్ళు చెడగొట్టుకుని కొంతమంది ఉన్నారు. అప్పటి వరకు దాహం లేదు, కానీ వాక్యం చెప్తున్నప్పుడు అమ్మా కొద్ది మంచిని తెచ్చి పెడతాం. ఒకసారి ఆలోచించు, వాళ్ళకి ఏ భయం లేదు. స్తోత్రాలు చెప్పండి రా. రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. భక్తి చేస్తున్నాం కానీ దేవుడు భయం లేదు. నేను అనుకుంటున్న సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నోళ్ళు కూడా పాపిష్టాలు, లక్షల మంది పాపిష్టాలు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు భయమో లేదు. వాళ్ళు చేసినంత పాపం నేను అనుకుంటాను ఈ భూమి మీద ఎవరు చేసి ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ 2 పట్టణాలని నాశనం చేయాలనుకున్నాడు. ఆ 2 పట్టణాల్లో లక్షల మంది ప్రజల్లో కనీసం ఒక్కరు కూడా బతకూడదు అని దేవుడు నిర్ణయించుకున్నాడేమో. ఆ 2 పట్టణాలు నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ పాపిష్టి ప్రజల వల్ల ప్రపంచం అంతా పాడైపోద్దని దేవుడు భయమేమో. అర్థమైంది అనుకుంటా మీకు. స్తోత్రాలు చెప్తారా? అందుకని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు 2 పట్టణాల ప్రజల్ని మొత్తం లక్షల మంది నాశనం చేసేద్దాం. కాకపోతే అలా చేసే ముందు దేవుడికి స్నేహితుడు ఉన్నాడట. ఆయన పేరేంటండి? అబ్రహాం. దేవుడు అంటాడు, నేనేం చేసినా ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేను చెయ్యబోయే పని మాత్రం నా స్నేహితుడికి చెప్పాలని అబ్రహాం దగ్గరికి వచ్చి మాట చెప్తాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు చెయ్యబోయే పని ఈ భూమి మీద ఎవరికి తెలియదు, కానీ దేవుని స్నేహితుడికి మాత్రమే తెలుస్తుంది. గట్టిగా చెప్పట్లేదు సిస్టర్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు దేవుడి స్నేహితురాలు అయితే దేవుడు చెయ్యబోయే కార్యం ఎవరికి తెలియదు, కానీ నీకు మాత్రం చెప్తాడు దేవుడు. గట్టిగా చెప్పచ్చుగా. దేవుడు చేయబోయే పని ఎవరికి తెలీదా? నీకు మాత్రం చెప్తాడు దేవుడు. ఎందుకు చెప్తాడు? నువ్వు దేవుని స్నేహితురాలువే, నా ఫ్రెండ్వే. నువ్వు దేవుని స్నేహితుడు కాబట్టి జరగబోయేవి నీకు చెప్పేస్తాడు. అబ్రహాం వచ్చి చెప్పాడు. ఆ 2 పట్టణాల్లో పాపిష్టాలు ఉన్నారు, వాళ్ళు దేవుడి భయం లేదు. వాళ్ళు చేసిన దరిద్ర పాపాలన్నీ చూసి నాకు అసహ్యం వేస్తుంది. మొత్తం ఒక్కరు కూడా మిగలకూడదు, మొత్తం బూడిదైపోవాలి. నిర్ణయం తీసుకుని చెప్తే అబ్రహాం అంటాడు, జాగ్రత్త వినండి, మంచి పాయింట్ ఇది. అయ్యా, నువ్వు న్యాయాధిపతివి కదా, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు. నీ నిర్ణయం ఎప్పుడు అన్యాయం ఉండదు. కానీ ఆ 2 పట్టణాల్లో నువ్వు చెప్పినట్టు లక్షల మంది పాపిష్టులు నుండి ఉంటారు, భయంకర పాపాలు చేసిన నుండి ఉంటారు. వాళ్ళు చచ్చిపోవాలి నిజంగా, నిజమే. కానీ ఒక్క మాట, అయ్యా, ఒకవేళ ఆ 2 పట్టణాల్లో 50 మంది నీతిమంతులు ఉంటే వారు ప్రాణాలు కాపాడవా అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అర్థమైంది మీకు? స్తోత్రాలు చెప్పండి. పాపిష్టి పనులు చేసిన వాళ్ళు ఎంతమంది? లక్షల మంది రా. దరిద్రమైన అసహ్యమైన పాపాలు చేసిన వాళ్ళు ఎంతమంది? లక్షల మంది. వీళ్ళందరూ క్షేమంగా బ్రతికుండాలంటే ఎంతమంది నీతిమంతులు మొరపెట్టాలట? అందులో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి నా ప్రభు అడుగుతున్నాడు, ఆ 50 మంది నీతిమంతులు ఉన్నావా? ఉన్నావా?
మనం ఊరికే క్రైస్తవులు అవ్వలేదురా. ఏదో 4 సప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికి మనం క్రైస్తవులు అవ్వలా. నామకార్థపు భక్తి చేయడానికి మనం క్రైస్తవులు అవ్వలా. నా దేవుడు అంటాడు, నిన్ను క్రైస్తవురాలుగా, నిన్ను క్రైస్తవుడిగా నేను ఎందుకు చేశానంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒక నీతిమంతురాలుగా మారాలని నా కోరిక. ఈ ప్రపంచంలో నువ్వు ఒక నీతిమంతుడిగా మారాలని నా కోరిక. అందుకే ప్రతి ఆదివారం వాక్యం చెప్పిస్తున్నా. ఆ వాక్యం ద్వారా నువ్వు నీతిమంతురాలు అవుతావేమో, మారు మనసు పొందుతావేమో, నువ్వు నీతిమంతుడు అవుతావేమో, మారు మనసు పొందుతావేమో నేను చూస్తున్నా పైనుంచే. నువ్వు మొరపెట్టడం వల్ల లక్షల మంది ప్రజలు కాపాడబడాలి. నువ్వు మొరపెడితే లెక్కలేనంత మంది ప్రజలు కాపాడబడాలి. నా జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు చెప్తా. వైజాగ్లో ఒక నీతిమంతురాలు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో, ఆమె ప్రార్థన చేసినప్పుడు నేను ఉన్నాను అక్కడ. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, విపరీతంగా పూజలు చేసే ఒక కోమట్ల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. కోమట్లు పూజలు చేస్తారా చేయరా? విపరీతంగా చేస్తాను. నేను పేదవాళ్ళ ఇంట్లో పుట్ల. మా తాతగారు కోటీశ్వరుడే, చాలా పెద్ద వ్యాపారవేత్త. మా నాన్నగారు మా తాతగారి కంటే పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఇంకా డబ్బున్నాడు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను 1978 సంవత్సరంలో మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ చేసి విశాఖపట్నం వచ్చి 3 కంపెనీలు పెట్టాను. ఒరే లైట్ ఆపరా. విశాఖపట్నం వచ్చి ఇంజనీరింగ్ చేసిన తర్వాత 3 కంపెనీలు పెట్టాను. పేర్లు కూడా మీకు చెప్తాను, గూగుల్లో మీరు వెతుక్కోండి. మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్, ఫేమస్ కంపెనీ. విశాఖపట్నం వచ్చి ఇప్పుడు అడిగినా చెప్తాను. రెండో కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి మా భార్య పేరు. ఆమె ఒక కలెక్టర్ గారి కూతురు, ఆమె డబ్బున్నావిడే. మూడో కంపెనీ పేరు నవోదయ స్టీల్స్ అని ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ 3 కంపెనీల్లో ఇంచుమించు ఒక్కొక్క కంపెనీలో 100 మంది చెప్పిన 3 కంపెనీలు ఇంచుమించు 300 మంది పైగా పనివాళ్ళు పనిచేసేవారు. నాతో పాటు నా కింద ఒక 7 ఇంజనీర్లు పనిచేసేవారు. ఇంతమంది నాతో పనిచేయటం వల్ల అతి తక్కువ కాలంలో నేను కోటీశ్వరుడిగా మారిపోయాను. ఎప్పుడైతే నేను బాగా డబ్బున్న కోటీశ్వరుని అయిపోయానో, మా అమ్మ విశాఖపట్నం దగ్గరికి వచ్చి ఒక మాట ఉంది, నాన్న, మన ఊర్లో ఉన్న అన్ని కుటుంబాల కంటే మనం మాత్రమే ఎందుకు ధనవంతులు అయ్యామో నీకు తెలుసా అని అడిగింది. నాకు తెలియదమ్మా. అరే మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందరా. వింటున్నారా సాక్ష్యం? వెనకపోతే చెప్పండి, టైం అయింది, వెళ్ళిపోతా. మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. అదేంటంటే మనం కోమట్లం కదా, వ్యాపారాలు చేస్తాం కదా, వ్యాపారాలు చేసేంత డబ్బు సంపాదిస్తాం కదా. ఆ సంపాదించిన డబ్బులో నీకు నచ్చినంత డబ్బుని పక్కన పెట్టాలి. ఆ డబ్బుతో నీకు నచ్చిన స్థలంలో ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయానికి నువ్వే ధర్మకర్తగా ఉండాలని మా అమ్మ చెప్పింది. నాకు ఈ ధర్మకర్తలు గిర్మకర్తలు నచ్చక నేను ఆ పని చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాకు కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వచ్చాయి. అక్కడ నాకు బాగా డబ్బు వచ్చింది. మా అమ్మ అంటే నాకు ప్రాణం, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి
అక్కడతో ఊరుకోలా. ఆ దేవాలయం పక్కన ఒక బోర్డు పెట్టించా. ఈ దేవాలయపు నిర్మాణకర్త, ధర్మకర్త భోగి శాంతారావు నా పేరు రాయించాను. యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీకు ఆ దేవాలయం కనబడుతుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగారు అనుకోండి, పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు, మా విశాఖపట్నం ఎంపీ గారు. రెండో ధర్మకర్త పేరు భోగి శాంతారావు, నా పేరు మీరు చూస్తారు. ఈ రాత్రి ఎందుకు నేను ఇంత యథార్థంగా రుజువులు ఆధారాలతో మీకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు. కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి, ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ, ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు వెళ్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, వెండి బంగారు విగ్రహాలు పెట్టుకొని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇదేమైనా మత మార్పిడా? డబ్బు కోసమా? బియ్యం బస్తాల కోసమా? కాదండి. నేను నాతో పాటు నా 3 కంపెనీల్లో పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పాటు పనిచేస్తున్న 7 ఇంజనీర్లు, మేమందరము క్రైస్తవులుగా మారడానికి కారణం కేవలము ఒక పని మనిషి ప్రార్థన. చప్పట్లు కొట్టలేదు మీరు. ఎందుకంటే ఆ పని మనిషి ప్రార్థన చేస్తే 100 మంది పనివారితో పాటు నేను, మా ఇంజనీర్లు, మేమందరూ క్రిస్టియన్స్ అయిపోయాము. మీరు ఎందుకు చప్పట్లు కొట్టరంటే, ఆమె కంటే భక్తి పరులు మీరు, ఆమె కంటే ప్రార్థన పరులు మీరు. ఆమె ప్రార్థన చేస్తే 100 మందితో పాటు నేను మారాను క్రైస్తవుడిగా. మీరు ప్రార్థన చేస్తే లక్షల మంది మారిపోతారు. అందుకే మీకు చప్పట్లు కొట్టే మనసు రాదు. నిజం. మీరు పెద్ద గుంటూరులో మామూలు అడుగు, మీ కాలు గోటి దగ్గర మేము ఎవరు పనికిరాం. అర్థమైందా? స్తోత్రాలు చెప్తారా? ఇంకా గడ్డి చెప్తారా? ఇప్పుడు బాలే భక్తులు అయ్యారు. ఒక పని మనిషి ప్రార్థన చేస్తే 100 మంది ఎందుకు క్రైస్తవులు అయిపోయారు? ఎవరి మధ్య? ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. 100,000 కాదు, లక్షలు. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు ఉన్నారు. ఆ పని మనిషి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు అందరూ ఉన్నారు. కలెక్టర్ గారు ఉన్నారు అక్కడ, ఆయన పక్కన నేను కూడా ఉన్నాను. మేమందరం చూస్తున్నాం. ప్రార్థన చేస్తే 100 మంది ఎందుకు క్రైస్తవులు అయ్యారు? బాగా చదువుకున్న ఇంజనీర్లను మేము ఎందుకు క్రైస్తవులు అయ్యామో, ఆ స్థలంలో ఉన్న 17 మంది పోలీసులు ఎందుకు క్రైస్తవులు అయిపోయారు? ఇప్పుడు చెప్పనా? వచ్చే సంవత్సరం చెప్పనా? మీరు సరిగ్గా వింటలేదు. జాగ్రత్తగా వింటారా? వినే వాళ్ళకి చెప్పాలి, ఎన్నోళ్ళకి ఎందుకు చెప్పాలి? జాగ్రత్త వినండి, చెప్తా. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్, ఒక మెయిన్ సెంటర్ ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే అడిగి చూడండి. అక్కడే డాబా గార్డెన్స్ అని ఒక ఖరీదైన ప్రాంతం. ఎక్కువ సెల్ ఫోన్ షాపులు, బంగారు షాపులు, ఖరీదైన బట్టల షాపులు ఉండే ప్రాంతం డాబా గార్డెన్స్. అక్కడ నేను ఒక పెద్ద స్థలం కొన్నానండి. కోట్ల రూపాయలు ఇచ్చాయి. ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం, ఇంజనీర్ని కదా. ఆ స్థలంలో ఒక పెద్ద 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేశాను. నా దగ్గర పనులు ఉన్నారు 100 మంది, ఇంజనీర్లు ఉన్నారు, డబ్బు ఉంది. నా వ్యాపారం అద్భుతమైన పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ని కట్టాను. ఇంకో 10 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తామనగా
అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరు ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేల మట్టమై పడిపోయింది. నేను కట్టిన బిల్డింగే వైజాగ్లో పడిపోయింది. మీరు విశాఖపట్నం వచ్చి అడిగితే ఎవరు అడిగినా చెప్తారు, ఎస్ పడిపోయింది సార్. ఎప్పుడైతే అంత పెద్ద 5 అంతస్తుల భవనం కూలిపోయిందో చుట్టుపక్కల ప్రజలు అయ్యి బాబోయ్, పెద్ద 5 అంతస్తుల భవనం కూలిపోయింది, ఒక్కొక్క అంతస్తులో ఎంతమంది చనిపోయారో చూద్దాం రండి అని ప్రజలు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమినీ టీవీ వాళ్ళు, సన్ టీవీలు కూడా వచ్చారు. వీళ్ళందరూ చూస్తున్న ఏం జరిగిందంటే ఆ కుప్ప కూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల అడుగు భాగమున 4 మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు. 4 బ్రతికుండి ఏడుస్తుండేటప్పటికి చూస్తున్న ప్రజలకి భయం వేస్తుందా? వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి చాలా మంది పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చింది. ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళు పోలీసులు కలిపి ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవనం అడుగు భాగమున ప్రాణాపాయ స్థితిలో ఉన్న 4 కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా టీవీల్లో చూపిస్తున్నారు. వార్తల్లో చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అధికార యంత్రాంగం అంతా వచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు పడిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు, దీని ఇంజనీరు ఎవరు, ఎవరి పేరు బయటకు వస్తుంది? నా పేరే కదా, భోగి శాంతారావు గారు. వెంటనే అర్ధరాత్రి పోలీసులు వచ్చారు బయటికి. ఆ పడిపోయిన బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళంటారు. నువ్వు నాణ్యత లేకుండా ఇంత బిల్డింగ్ కట్టావు, చాలా నాసిరకం కట్టావు, ఇప్పటికే దాని కింద 4 చనిపోయారు, వాళ్ళు కాపాడాలని ప్రయత్నాలు చేశాం, ఒక్కరు కూడా బయటికి రాలేదు, 4 చనిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క అంతస్తులో ఎంత మంది చనిపోయారో వెతికి చూడాలిగా. దీని అంతటి కారణం ఎవరు? నువ్వే. ఇప్పుడు ఒక్కొక్క అంతస్తులో ఎంతమంది చనిపోయారు వెతకాలంటే ఇది మనుషుల చేతులతో జరిగే పని అయితే కాదు. వాళ్ళు అంటారు పెద్ద యంత్రాలు తెప్పించాలి, ఆ యంత్రాల సహాయంతో వెతకాలంటున్నారు. నేను అన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, డబ్బు ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం కాబట్టి యంత్రాలు తెప్పించండి, నేను పెట్టుకుంటాను. పెద్ద యంత్రాలు వచ్చాయి. లక్షల మంది ప్రజల మధ్య నేను కూడా ఉన్నాను, పత్రికా విలేకరులు ఉన్నారు, టీవీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఆ రాత్రంతా మేము వెతుకుతున్నాం. ఆ రాత్రంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క శవం కూడా బయటికి రాలా. మరుసటి రోజు ఏ పేపర్లో చూసినా ఆ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో, ఆ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో నా ఫోటో. మరుసటి రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులారా, ఇందాక తమ్ముడు మోషే పాస్టర్ గారు చెప్పారు కదా పుస్తకం కొనుక్కున్నానని. ఆ పుస్తకం ఎందుకు కొన్నాడంటే ఆ పుస్తకం ఫ్రంట్ పేజీలోన ఈ పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో వేసాం. ఇది నా సొంత ఫోటో కాదు, పత్రికా విలేకరులు తీసిన ఫోటోని స్కాన్ చేసి పుస్తకం మీద వేసాం. ఇదే పడిపోయిన 5 అంతస్తుల బిల్డింగ్ ఫోటో. మరుసటి రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నాక పెద్ద యంత్రాలతో ప్రయత్నం చేసిన ఫోటో కూడా వెనకన ఉన్నాయి. ఆ మరుసటి రోజంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క శవం కూడా రాలా. ఇంకా అధికారులు అన్నారు ఇంచుమించు 2-3 రోజుల నుంచి ఆ కింద ఉన్న 4 కాకుండా ఒక్కొక్క అంతస్తులో ఉన్న ప్రజలందరికీ
2-3 రోజులుగా ఆహారం ఉందా అని అడిగారు. నేను అన్నాను లేదు సార్ అన్న. కనీసం నీళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ? లేవు సార్ అన్న. గాలి ఉందా? నాకు తెలియదు సార్, ఉండకపోవచ్చు. ఇన్ని రోజులు ఎలా బతుకుతారు? అందరూ చనిపోయారు. ఆ భవనంలో ఎవరెవరు ఇరుక్కుపోయారో ఇంత సమయం జరిగిపోయింది కాబట్టి, ఎప్పటికీ ఒక్క శవం రాలేదు కాబట్టి వాళ్ళందరిని ఏం చేశారంటే చనిపోయినట్టు డిక్లేర్ చేసి నా చేసి సంతకాలు తీసుకుంటున్నారు. అంతమంది చనిపోయే కారణం ఎవరట? నేనే. సంతకాలు తీసుకున్న తర్వాత అంటారు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తాం, అక్కడి నుంచి నిన్ను జైలుకి పంపుతారు, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధమైపో అంటున్నారు. నా చుట్టూ ఉండాలంటారు. ఈయన జైలుకి వెళ్తాడు కానీ మరలా తిరిగి వెనక్కి రాడు. నాకు భయం వేస్తుంది. ఇదంతా నా భార్య చూస్తున్న దూరం నుంచి. తనకి మెంటలు వచ్చింది, పిచ్చి దగ్గర పిచ్చిగా అరుస్తుంది, కేకలేస్తుంది. నాకు తెలిసిపోయింది నా భార్య పిచ్చి తెప్పింది. ఇదంతా చూసాను. నా భార్యని హాస్పిటల్ తీసుకెళ్దామని వెళ్తుంటే పోలీసులు అంటారు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు నా కస్టడీలో ఉన్నావు. నా భార్యని కలవనివ్వట్లేదు. నన్ను ఏమి చేయలేక, నా భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళాక ఏడుస్తున్నానండి. నేను ఏడుస్తున్నా. ఇట్లాంటి భయంకర జీవితం ఎవరికి రాకూడదు. నా భార్య పక్కన నా పిల్లలిద్దరు చిన్నోళ్ళండి. కొన్ని రోజుల నుంచి వాళ్ళకి అన్నం లేక ఆకలి అన్నం పెట్టండి నా చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఇంత ముద్ద ఎవరు పెట్టట్లేదండి. ఆకలితో నా పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఆరోగ్యం పాడైపోయి నా భార్య నాశనం అయిపోతుంది. జైలుకి వెళ్ళిపోయి నేను నాశనం అయిపోతున్నాను. ఇట్లాంటి నాశనం అయిపోయిన నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నా డబ్బు నన్ను కాపాడలేదు, నా చదువు నన్ను కాపాడలేదు, నా 3 కంపెనీలు నన్ను కాపాడలేవు, నా వెనకన ఎన్ని 100 మంది పనిచేసినా కాపాడలేదు. నన్ను ఎవరు కాపాడతారు? ఏడుస్తుంటే మా అన్నదమ్ములు డబ్బులు ఉన్నోళ్ళే, వాళ్ళు వస్తారేమో కాపాడతారేమో చూస్తుంటే వాళ్ళకి భయం వేసి దాక్కున్నారట. నా స్నేహితులు బంధువులు అసలు వస్తారంటే ఎవరు రావట్లేదు, ఎవరు నాకు చూడలేరు. ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కాపాడుతారని ఏడుస్తున్నప్పుడు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారండి. అరే ఏం తీసుకోండి దా, లేకపోతే మన ఇద్దరు ఆడుకుందాం, కూర్చోండి. ఇదే బాధ. ఎక్కడ చెప్పానో నాకు గుర్తులేదు. స్తోత్రాలు చెప్పండి. ఎవరు నన్ను కాపాడతారు? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తి గల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు భక్తిగా నన్ను పెంచాలని ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళి నానా ఈయన మన దేవుడు అంటది. రెండో రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడేంట అంటది. మూడో రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళి ఈయన కూడా మన దేవుడు అంటది. అందువల్ల చిన్నప్పటి నుంచి నా మనసులో ఆలోచన ఏంటంటే నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నా ఆపదలో, నా కష్టంలో ఏ దేవుడైనా కాపాడతాడని ఆ లక్షల మంది ప్రజల మధ్య ఏమని ఏడుస్తున్నానంటే ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా నిజం చెప్తున్నా ఒక్కరు కూడా ఆ లక్షల మంది మధ్యకి వచ్చి రక్షించట్లా. ఒక్కరు కూడా ఆ లక్షల మందికి వచ్చి ఎవరు రక్షించట్లా. ఇంక నేను అనుకున్నాను దేవుడు అనేవాడు అస్సలు లేడు. ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక వాచ్మెన్ భార్య, ఒక పని మనిషి, ఒక నీతి మంత్రాలు
ఆమెను ఎందుకు నీతి మంత్రాలు అన్నానో మీకు చెప్తా. నాకు బైబిల్ తెలీదు, వాక్యం అసలు ఎప్పుడు చదవలేదు, ఏమీ చదవకుండా నేను ఎందుకు ఆమె నీతి మంత్రాలు అన్నా ఒక మాట మీకు చెప్తా. కోమట్లో మేము ఎక్కడ వ్యాపారం చేసినా పూజ చేసి ప్రసాదం పెట్టాం. 300 మంది ప్రసాదం తీసుకొని తింటారు, ఇవి తీసుకొని తిందండి. నాకు కోపం వస్తుంది. అది నిజం చెప్పండి రా, బోల్డ్ కోపం వస్తుంది. నేను అన్నాను 300 మంది నేను పూజ చేసి ఇచ్చిన ప్రసాదం తింటే నువ్వెందుకు తీసుకోవంటే ఈవిడంటది, మాకు బైబిల్లో దేవుడు రాశాడండి, విగ్రహాలకు సమర్పించింది నేను తినకూడదని రాశాడు దేవుడు అంటాం. నేనన్నాను నువ్వు తింటే ఏమవుద్దన్నా, నేను తింటే నరకానికి పోతాను సార్ అంటాను. మరి నేను తింటాను కదా అన్న, మీరు కూడా నరకానికి పోతారంటాను. నాకు ఇంకో కోపం వస్తారా? అది వస్తుందిగా. ఇంకో మాట అంది, సార్ మీరందరూ సినిమాలకు వెళ్ళరా అంటుంది. వెళ్తాను. సీరియల్ చూస్తారు చూడరా? చూస్తాను. నేను సినిమాకి వెళ్ళను, సీరియల్ చూడను అంటుంది. సినిమాలకు వెళ్ళి సీరియల్ చూస్తే ఏమవుద్దన్న, నరకానికి పోతాను సార్ అంట. మరి నేను సినిమాలకు వెళ్ళి సీరియల్ చూస్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, మీరు నరకానికి పోతారు అంటాను. ఒళ్ళు మండిపోతలేదు, కారం పోసినట్టు ఉంటుందండి. ఇంకో మాట కూడా మీకు చెప్తా. సార్ మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు అబద్ధాలు ఆడతారా? నేను అబద్ధాలు ఆడను సార్ అంటుంది. అబద్ధాలు ఆడితే ఏమవుతాను, నరకానికి పోతాను సార్ అంటుంది. పెద్దండి అనుకుంటే ఎక్కడ పంపించారు. మరి నేను అబద్ధాలు ఆడితే ఏమవుతాను, నరకానికి పోతానంట. లాగి గోపు మీద కొడదాం అనిపిస్తుంది కానీ బాగోదని ఊరుకుంటున్నాను. విషయం ఏంటి తెలుసా, మేము 300 మంది ఒకలాగా జీవిస్తే ఆవిడ మాత్రం ప్రత్యేకంగా జీవిస్తుందండి. ఒక అన్యుడిని నేను బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా మేమందరం ఒకలాగా జీవిస్తే ఆవిడ మాత్రం ఒకలాగా జీవిస్తుంది. అందుకే నేను అంటాను ఆమె నీతి మంత్రం. ఇప్పుడు ఆమె మొరపెడితే దేవుడు వింటాడా? విండా? నేను లక్షల మంది ప్రజల మధ్య ఆమెకు ఒక దేవుడే ఉన్నాడు, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నేనంటాను నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి. ఎంతసేపు తల బాదుకొని ఏడుస్తున్నా, నిజం చెప్తున్నా, ఒక్కరు కూడా ఆ లక్షల మంది మధ్యకి వచ్చి నన్ను కాపాడలా. అందుకే నేను అనుకున్నా దేవుడు అనేవాడు అసలు లేడు, ఇదంతా మోసం దగా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి ఆ నీతి మంత్రాలు లక్షల మంది ప్రజల మధ్య పరిగెత్తుకొచ్చి, లక్షల మంది ప్రజల మధ్య నేను కూడా చూస్తుండగా ఆమె ఆ పడిపోయిన బిల్డింగ్ మీద మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బతికొచ్చారా? ఓ నాయన, నీతిమంతులుగా బతికితే, ప్రార్థన చేస్తే మృతులు 4 సజీవులుగా బతికొచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీసి పేపర్లు వేస్తుంటే మతిపోతుంది. ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు అందరూ చూపిస్తున్నారు. ఇదంతా ఆ లక్షల మంది ప్రజల మీద జరిగేటప్పటికి నా 3 కంపెనీల్లో పనిచేస్తున్న 100 మంది పనివారు క్రైస్తవులుగా మారిపోయారు. ఈడిలా తిరుగుతుంటే నాకు సద్బుద్ధి అవటం, ఆయన తీసుకుంటారా ఎవరో ఒకరు. దీవారాత్రములు కంటి పాపవలే చూసి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి.
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి అందరూ పాడదాం. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం. కొడవ హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడద హల్లెలూయా అమెరికాలో ఒక ఇంజనీరు ఒక కార్కి 2 స్టీరింగ్లు పెడదాం అనుకున్నాడట. ఆ కార్ని ఎంతమంది డ్రైవ్ చేయాలి? ఇద్దరు. ఆ కారు సరిగ్గా వెళ్తుంటారా? అందుకే తమ్ముడా, ఇద్దరు ఒక స్టీరింగ్ చాలు, ఓకేనా? తర్వాత స్టీరింగ్ నీకు ఇచ్చేస్తా, నేను అయిపోయాక నువ్వే స్టీరింగ్ మొత్తం. చేతులు స్తోత్రం చెప్తారా? ఆమె ప్రార్థన చేసేసిందే, 4 బతికొచ్చారు. కలెక్టర్ గారికి మతిపోయిందిరా బాబు, అన్ని పేపర్లు వేసారు ఫోటోలు. పిల్లరా, అప్పట్లో భూకంపం వచ్చిన వార్త అది. 100 మంది క్రైస్తవులు అయిపోయారు, అందులో నేను ఉండే. నువ్వు ప్రార్థన చేస్తే అలా జరగాలని నా కోరిక. ఆమె ప్రార్థన చేసి ఎందుకు జరిగిందంటే ఆమె నీతి మంత్రాలు. మరి నువ్వు నీతి మంత్రాలు అవ్వచ్చుగా? ఆమె చెప్తారా? నువ్వు నీతి మంత్రులు అవ్వచ్చుగా? మనం నీతి మంత్రులు అవ్వాలంటే ఏం చేయాలి? బైబిల్ ఒక చిన్న వాక్యం చేసి ముగించేస్తాను, నా టైం అయింది. చూద్దామా? 92వ కీర్తనలోకి వెళ్దాం. చాలా అద్భుతమైన వాక్యం, షార్ట్ కట్లో. నీతి మంత్రులు మొరపెడితే మామూలుగా ఉండదు సంగతి. నాకు పిల్లనిచ్చిన మామగారు కలెక్టర్. ఆ నీతి మంత్రాలు ప్రార్థన చేస్తే మా మామగారు కూడా బాప్టిజం తీసుకున్నారు. గట్టిగా చెప్పండి. కలెక్టర్ బాప్టిజం తీసుకున్నాడు రా బాబు. నువ్వు ప్రార్థన చేస్తే కలెక్టర్ బాప్టిజం తీసుకోవాలి వద్దా? మా ఇంట్లో జరిగిందిరా. స్వయాన మా మామగారే బాప్టిజం తీసుకున్నాడు ఆమె ప్రార్థన చేస్తే. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అందుకని మనం ఏమవ్వాలి? మనం నీతి మంత్రులు అవ్వాలంటే ఏం చేయాలో 92వ కీర్తన 12వ వచనం చదవండి, ఎంత బాగుంటుందో. నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మబ్బు వేస్తారు. చేతులు స్తోత్రాలు చెప్పండి. సింపుల్ 2-3 పాయింట్లు చెప్పి వెళ్ళిపోతాను రా. పాష గారు చెప్పాను, భోజనం కూడా చేయను, ప్యాకెట్ కట్టి ఇచ్చేయండి, ట్రైన్లో తింటాను. రేపు పగలు వైజాగ్లో మీటింగు, రాత్రి మళ్ళా తునిలో 2 దగ్గరికి వెళ్ళాలి. అందరి సాక్ష్యం కావాలంటారు.
ఎక్కడ తిరగమని చెప్పండి రా, స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మీకు సగం చెప్పి వచ్చే సంవత్సరం చెప్తానంటే ఊరుకుంటున్నారా? ఊరుకుంటారా? తోవలో కాసి కొట్టేస్తారు కొంతమంది. ఎంతకని చెప్పండి, నేను జరిగింది కాబట్టి. ఇప్పుడు మనం నీతిమంతులు అవ్వాలంటే మీ అందరిని కూడా దేవుడు ఆవిడలాగా వాడేసుకుంటాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాడుకుంటాడు చెప్పండి రా, వాడుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, ఎవరైనా నీతిమంతులు అవ్వాలంటే ఖర్జూర వృక్షం వల్లే మొవేయాలి. మొవేయడం అంటే గెలయటం, ఫలించడం. ఖర్జూర చెట్టు ఫలిస్తే ఏమొస్తాయి? ఏ పళ్ళు వస్తాయి? అమ్మో, మీకు తెలిసిపోయింది. మీరు ఎంతమంది ఖర్జూర పళ్ళు తిన్నారు? నేను తిన్నా. మీరు తిన్నారు, సవాస్. మీరందరూ ఖర్జూర పళ్ళు తిన్నారు అంటే మాట చెప్తా. ఖర్జూర పళ్ళు చేదుగా ఉంటాయి కదా, అయితే మీరు నిజంగా తిన్నారు. చప్పట్లు కొట్టండి. తీయటి మాధుర్యమైన ఖర్జూర పళ్ళునిచ్చే ఖర్జూరపు చెట్టుని బైబిల్ చెప్తుంది దేవుడు ఎడారిలో నాటాడట. అన్యాయం కదా? మీ గుంటూరులో సత్తుగల నేల, నల్లరేగల నేల అంటారు మీ నేలను, అవునా కాదు? సారవంతమైన నేల, బోర్లు కోసిన పక్కన కృష్ణానది ఇంకవన్నీ ఉన్నాయి కాబట్టి సమృద్ధి నీళ్ళు. ఏడారిలో నీళ్ళు ఉంటాయి చెప్పండి రా, ఉండగా. నీరు లేని ఎడారిలో ఖర్జూర చెట్టు నాటేసి అంటాడు, నువ్వు మొవ్వేసి ఫలించాలట. అన్యాయం కదా? చూడారా, దేవుడి మాట ప్రకారం దాన్ని బ్రతుకు ఎడారి బ్రతికైనా అది ఫలించి మొవ్వ వేసి మాధుర్యమైన ఖర్జూర పళ్ళని ప్రజలకు ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి. ఏసని కదా మంచి పాట రాశారు, చట్టం పాడదాం ఏంటి, టైం అవుద్దు. నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. 1 2 3 4 కొడ ఎడారిలో నీళ్ళు దొరకవు. ఎడారిలో ఎండ ఎలా, వేడి ఎలాగుంటుందిరా? గుంటూరులో కంటే ఎక్కువ ఉంటుందా? ఎడారిలో తక్కువ ఉంటుంది. మల మాడిపోతున్న మండు టెండలో దాన్ని నాటి ఎడారిలో నాటి
నీరు లేని ప్రాంతంలో నాటి ఫలించు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ ఖర్జూరపు చెట్టు బతకాలంటే నీరు కావాలద్దా? కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఎడారిలో నీరు అవసరం లేకపోయినా నేను అనుకుంటున్నాను ఖర్జూరపు చెట్టు కోసం మాత్రమే దేవుడు ఎడారిలో వర్షం కురిపించుంటాడు. గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. దేవుడి ప్రేమ అదే. ఎడారి జీవితంలో వర్షం కురిపిస్తాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని జీవితాలు ఎడారి జీవితాలు. ఆడెవడ అంటాడు ఎడారి మతం అంట. ఆ ఎడారి మతంలో కూడా వర్షం కురిపిస్తే ఫలిస్తుందని ఆ పిల్లకొడుకు తెలియదు. స్తోత్రాలు చెప్తారు రేటుగా. హల్లెలూయా. అది వెనకన పిల్లక ఉంది కానీ ఎడారిని కూడా ఫలిస్తారని ఆ పిల్లకొడుకు తెలియదు. నా దేవుడికి తెలుసురా. ఖర్జూరపు చెట్టు తెలుసురా. ఎవరో పిల్లకూడా నేను ఎడారిలో ఫలించాను రా అంటాడు. స్తోత్రాలు చెప్పచ్చుగా. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. 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 ఇప్పుడు ఎడారిలో వర్షం కురిపించినప్పుడు ఇసుక నేల కదా, ఆ వర్షపు నీరు ఖర్జూరపు చెట్టు దగ్గర పడినప్పుడు ఇసుక నేలలో ఆ నీరు పైన ఉంటుందా, లోతుగా ఇసుకలో కిందకి వెళ్ళిపోద్దా? చెప్పండి రా. లోతుగా వెళ్ళింది. కిందకి వెళ్ళిపోద్దిగా. ఇప్పుడు ఖర్జూరపు చెట్టు బతకాలంటే దాని వేరు పైన ఉండాలా, లోతుగా కిందకి వెళ్ళాలా? లోతుగా. దాని అర్థం ఏంటి తెలుసా? మనం కూడా ఖర్జూరపు చెట్టు లాగా ఫలించాలంటే మన భక్తి పై భక్తి పనికిరాదు. మన భక్తి ఎలా ఉండాలి? చెప్పండి రా. లోతుగా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మన ప్రార్థన పై ప్రార్థన ఉండాలా, లోతైన ప్రార్థన ఉండాలా? లోతైన ప్రార్థన. మన వాక్యం పైన ఉండాలా, లోతుగా ఉండాలా? లోతుగా. అందుకే ఈ సభలో, అందుకే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. దావీదు లోతైన భక్తి చేసి ఎలా ఫలించాడో ఒక చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను త్వరగా. చూద్దామా? దావీదు అనుభవం చూద్దాం. భక్తుల అనుభవాలు ఉన్నాయి. ఒకటి 55వ కీర్తనకి వెళ్తాం రా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. 55వ కీర్తన 17వ వచనం చదవండి నాన్న. 55వ కీర్తన 17వ వచనం అండర్లైన్ చేయండి. నెంబర్ 1 సాయంకాలమున, నెంబర్ 2 ఉదయమున, నెంబర్ 3 మధ్యాహ్నమున. దావీదు ఏం చేస్తాడట? వాక్యాన్ని ధ్యానం చేస్తాడట. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తాడు. ఎన్నిసార్లు? మరి మనమా? మీరు నన్ను ఏమనుకోండి, నేనైతే వారానికి ఒకసారి కూడా కష్టమే విశ్వాసం ఉన్నప్పుడు. దావీదు ఎన్నిసార్లు వాక్యాన్ని ధ్యానం చేస్తాడు? దావీదు ఫలిస్తాడు, మనం ఫలిస్తాం. మనం కూడా ఫలించాలంటే ఎన్నిసార్లు చదవాలి? గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దావీదు ధ్యానించడం ఆ తర్వాత ఏం చేస్తాడు? మొర్ర పెడతాడు, ప్రార్థన చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అప్పుడే దేవుడు అంట ప్రార్థన ఏం చేస్తాడట? చదవండిరా. రోజుకు 3 సార్లు నేను ధ్యానం చేస్తాను, రోజుకు 3 సార్లు నేను మొర పెడతాను, అందుకని నా ప్రార్థన ఆలకెత్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. మరి మనం చెప్పండి రా. ఇక నుంచి చేద్దాం. దేవుడు మాట్లాడుతుండే వాక్యం ద్వారా మాట్లాడుతుండే. ఈ కూడికలు అయిపోయాక రోజుకి ఎన్నిసార్లు మనం బైబిల్ చదవాలి? 3 సార్లు. చెప్పండి రా. 3 సార్లు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 3 సార్లు. నీ భర్త కోసం నువ్వు చెయ్యొద్దు? నీ భార్య కోసం నువ్వు చెయ్యొద్దా? నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం చెయ్యొద్దు? మా చర్చిలో కావడం ఎక్కడ ఖాళీ ఉంది అయ్యగారు? ఆవిడ ఖాళీ లేదట. ఒకరోజు చర్చికి వచ్చి ముందర చెట్లు పక్కన ఒక ఆవిడ పక్కన కూర్చొని, వదినా నిన్న కరెంట్ అయిపోయాక ఏం జరిగింది అంటుంది. కరెంట్ ఆగిపోయిందంటే ఏం జరిగిందంటే నాకు అర్థం కాలేదు. కరెంట్ ఆగిపోతే ఏం జరిగింది అంటుందంటే,
ఏంటైందమ్మా ఏంటంటే కరెంట్ అయిపోతే ఏదో అయిపోయింది అనుకున్నా. ఏమిటో దగ్గర చెప్పకూడదు చెప్పే అన్నాను. అదే గారు అదే దిక్కుమాల దీపం సీరియల్ ఒకటి వస్తుందట. కరెంట్ అయిపోయిందట. టెన్షన్ అంటే ఇవి టెన్షన్ బీపీ వచ్చేస్తుందట. బీపీ టాబ్లెట్ ఆయనకి అమ్మందేమో. 3 సార్లు ప్రార్థన చేద్దా, టైం ఎక్కడది? 3 సార్లు బైబిల్ చదవద్దా? ప్రియులారా, ఇవన్నీ గడ్డి మొక్కలు వేరు పైన ఉంటారు, లోనికి వెళ్తాయా? పైపైనే అలాగూ గడ్డి మొక్కలు ఉండకూడదు, ఖర్జూరపు చెట్టులాగా ఉండాలి. గట్టిగా చెప్పండి. ఈ ఖర్జూరపు చెట్టు రోజు రోజుకి ప్రార్థన అనే వేరు, వాక్యం అనే వేరు, విశ్వాసం అనే వేరు రోజు రోజుకి లోతుగా వేరు పారి ఆ తర్వాత ఈ ఖర్జూరపు చెట్టు పైకి ఎదగడం ప్రారంభించింది. పైకి లోనకు వేరు పారింది. ఖర్జూరపు చెట్టు ఏమవుద్ది చెప్పండి రా? పైకి ఎదుగుతా లేదా? ఎదిగింది. ఎదిగిన కొన్నాళ్ళకి మొవ్వేస్తుంది, గెలేస్తుంది ఖర్జూరపు చెట్టు. ఆ గెలేసే ముందు ఏం చేస్తుందంటే అప్పటి వరకు వచ్చిన పనికి మాలిన ఆకులు ఉంటాయి, ఎండిపోయిన ఆకులు. మా వైజాగ్లో మా విశాఖపట్నం చెట్లు ఎండిపోయిన ఆకులన్నీ రాల్చేస్తాయి. మీ గుంటూరులో చెట్లు ఎండిపోయిన ఆకులను రాలుతాయి, ఉంచుకుంటాయి, ఎక్కడైనా రాలుతాయిగా. అలాగే ఖర్జూరపు చెట్టు కూడా మొవ్వ వెయ్యాలంటే అప్పటి వరకు ఎండిపోయిన ఆకులన్నీ రాల్చేస్తాయట. అదేవిధంగా మనం కూడా ఫలించాలంటే, మన పిల్లల జీవితాలు ఫలించాలంటే, మన భర్తల జీవితాలు ఫలించాలంటే అపోస్తలుడు పౌలు అంటాడు, మనకి పనికిమాలిన ఎండిపోయిన ఆకులు కొన్ని ఉంటాయట, అవి రాల్చేయాలట. అది ఎక్కడుంది? దయచేస్తుండే కొరింథీయులకు రాసిన పత్రిక చూసేద్దాం, తొందర ముగించేద్దాం, టైం అయింది నాకు. నాన్న కారు రెడీ పెట్టండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17, 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అండర్లైన్ చేయండి. పాతవి మనం నూతన సృష్టిగా మారాలంటే పాతవి ఏం చేయాలి? ప్రభువా, ఈ కొత్త సంవత్సరం నూతన ఆశీర్వాదం నాకు కావాలి, నూతన సృష్టిగా నా కుటుంబం అయిపోవాలి అని నేను ఎన్నోసార్లు అనుకున్నా. కానీ దేవుడు అంటాడు, ఆ పాతవి గెత్తించాలరా. పాత ఆకులు ఉన్నాయి ఖర్జూరపు చెట్టుకి, అవన్నీ రాల్చేసింది. మనకున్న పాతవేంటి? 2 ముక్కలు చెప్తా. కోపం అనే ఆకు నాకుండేది, అసూయన ఆకు, ద్వేషమైన ఆకు. ఈ పాతవి ఏమవ్వాలి? కానీ గెత్తించంగా, అందుకే ఫలించం. కోపం నా గురించి మీకు చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి కోపమేనండి. మా అమ్మ ఏదైనా తిట్టిందనుకో అస్సలు భరించలేను. కోపం వచ్చి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నేను అన్నం తిన్నంట. నాకు కోపం వస్తే తలుపేసేసి అన్నం తిన్నంట. మా అమ్మ పాపం నాకు కను కొడుకు కదరా, ఆకలేస్తుందిరా, గ్యాస్ట్రిక్ వచ్చేద్దరా, అన్నం తినరా, కోపం వస్తే అన్నం మీద వెళ్ళకూడదు ఏంటంటే నేను తిన్నంతే అంట. తర్వాత నాకు కూతురు పుట్టింది. మా అమ్మాయిని ఏమన్నా ఏం చేస్తుంది తెలుసా? అది కూడా గదిలోకి వెళ్ళిపోయి తలిపేసి నేను అన్నం తిన్నంటాను. మావిడ నన్ను చూస్తాను తెలియదు, ఇదేంట్రా బాబు అనుకోండి. తర్వాత నా కూతురు ఇప్పుడు మా మనవరాలు బుడ్డదే సెల్ ఫోన్ తీసుకుంటే దానికి కోపం అండి, ఫోన్ తీసుకుంటే కోపం, అది కూడా గదిలోకి వెళ్ళి తలిపేసుకుని నేను అన్నం తిన్నట్టు. మా ఆవిడ అంటది, ఆ దిక్కు మన కోపం నాకు అప్పుడు రాల్చేస్తే నా కూతురు బాగుండేది, నా మనవరాలు బాగుండేది అంట. స్తోత్రం చెప్తారా? ఆకు రాలుస్తారా?
ఆకు రాలుతారా? అర్థమైందా? అర్థమైపోద్ది. మరి గట్టిగా స్తోత్రాలు చెప్పండి రా. మన దేవుడు మన పిల్లలను దీవించును గాక, మన పిల్లల పిల్లలను ఆస్వాదించును గాక, మన పిల్లలు మనకంటే బహుగా ఫలించును గాక, మన పిల్లలు ఫలించును గాక. ఇంకా ఖర్జూరపు చెట్టు ఆ దిక్కుమాల ఆకులను రాల్సిందిగా, కోపం నాకు, అసూయ నాకు, ద్వేషము నాకు, ఇవన్నీ రాల్సిందిగా, ఫలించింది. ఎప్పుడైతే ఎడారిలో ఈ ఖర్జూరపు చెట్టు ఫలించిందో దేవుడు చూసి ఎడారిలో ఉన్న ఖర్జూరపు చెట్టుని దేవుని మందిరంలో ప్రతిష్ఠించాడు రా. గట్టిగా చప్పట్లు కొట్టు. అయ్య బాబోయ్, దేవుని మందిరంలో ఖర్జూరపు చెట్టుని ఎలా ప్రతిష్ఠించాడో ఒక్క మాట చూసేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, అద్భుతమైన మాటలు, అద్భుతమైన వాక్యం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారమును పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దాన్ని అలంకరించేటట్టు గట్టిగా చప్పట్లు కొట్టారు. అయ్యి యేసయ్యా, ఎడారిలో ఆ పనికి మాల ఆకులన్నీ రాల్చేసి ఫలించిందని దేవుని మందిరములో ప్రతిష్ఠించి ప్రశస్తమైన రత్నములతో దాన్ని ఏం చేశాడట? నాకు సట్టిస్తే బాగున్నమ్మా. ఇది ఆత్మ సంబంధమైన ఆభరణం. గట్టిగా చప్పట్లు కొట్టు. పరలోక సంబంధమైన ఆభరణం మనతో పాటు ఇది పరలోకానికి వస్తుంది. పరలోకంలో ఎవరైతే ఖర్జూరపు చెట్ల నీతిమంతులు అవుతారో వాళ్ళని దేవుడు ప్రశస్తమైన రత్నములతో అలంకరించును గాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం.